భయపడి ఎక్కువ మాట్లాడలేదంట చిట్టి గారు. సార్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రామబాణం ఆడియో లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అంటే ప్రతి ఇంటికి సంబంధించిన కథ రామబాణం అనేది. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ మనకి సిబ్లింగ్స్ ఉంటారు, అన్నో తమ్ముడో. ఖచ్చితంగా ఈ రిలేషను ప్రతి ఒక్కరింట్లోనూ ఈ రిలేషన్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్క కుటుంబంలోనూ. కాబట్టి ప్రతి ఒక్కరికి యాప్ట్ అయ్యేటువంటి ఒక కథ, మనకు సంబంధించినటువంటి ఒక కథ రామబాణం. అందుట్లో బ్రదర్లీవుడ్ గురించి ఒక పాట రాయగలగటం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో మనం రోజు చదవకపోయినా ఎక్కడో ఒక్కడ రామాయణం గురించో రాముడు గురించో మాట ఎప్పుడూ వింటూ ఉంటాం. అటువంటి రాముడు ఒకే ఒక్కసారి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తండ్రి చనిపోయినప్పుడు కన్నీళ్ళు పెట్టుకోలేదు, 14 ఏళ్ళు అడవులకి వెళ్ళినప్పుడు కన్నీళ్ళు పెట్టుకోలేదు. ఒక్కసారి మేఘనాథుడి దెబ్బకి లక్ష్మణుడు ఎప్పుడైతే మూర్ఛపోతాడో అప్పుడు మాత్రమే కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి రాముడు ఒక గొప్ప మాట చెప్తాడు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవ తంతు దేశం న పశ్యామి యత్ర భ్రాత సహోదర అని. అంటే మనం ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా కావాలంటే బంధువులు కూడా దొరుకుతారు. కానీ ఏ దేశం వెళ్ళినా సరే తోడబుట్టిన తమ్ముళ్ళు అన్నలు మాత్రం దొరకరు. కాబట్టి అటువంటి తోడబుట్టిన వాడి గురించి ఒక హీరో చేసేటువంటి, ఒక వ్యక్తి చేసేటువంటి యుద్ధం ఈ కథ. ఇద్దరు అన్నదమ్ముల యొక్క ఐడియాలజీ డిఫరెన్స్ని చాలా అద్భుతంగా శ్రీవాస్ గారు ఈ సినిమాలో తీశారు. అదేవిధంగా మిక్కీ జే మేయర్ గారు చాలా అద్భుతమైనటువంటి బాణీలు ఇవ్వటం, దానికి అందమైనటువంటి మాటలు రాసే అవకాశం రావటం నిజంగా నాకు సంతోషంగా అనిపిస్తూ ఉంది. సో ఈ పాటల గురించి, ఆ పాట బ్రదర్లీవుడ్ పాట, నెక్స్ట్ లక్ష్మీ నరసింహస్వామి కీర్తన రాశాను. ఆ కీర్తన విన్న తర్వాత మనం దీన్ని సక్సెస్ మీట్లో ఆ పాట గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. అసలు మీరు ఇందాక చెప్పినటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సక్సెస్ మీట్లో అందరితోనూ చెప్పిద్దామండి, కాంపిటీషన్ పెడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాశీ గారు, థ్యాంక్ యూ చిట్టి గారు, అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ.